ఏమే మొగడు రెడీ అయి కూర్చుంటే ఓ ఛాయనో కాపో టీయో ఏమైనా ఇస్తామని లేదా? ఏమైనా వంట రూమ్లో ఉంటావు. ఇటు రాతుందిరా. ఏంటిదే? చాయ్. ఛాయా? మరి రెస్పెక్ట్ ఏదే? పాలు, చక్కెర, చాయ్ పత్తి అన్నీ వేసిన. రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ అంటే ఏమండి ఛాయ్ తీసుకోండి అని వణుక్కుంటే అనే అది రెస్పెక్ట్ అంటే. అవునా? ఏమండి చాయ్. ఆగో కూర్చున్నాకి. ఏమండి చాయ్ తీసుకోండి. ఇది నేర్చుకో. ఏందే గింత చక్కెర వేసిన వీళ్ళ? అంటే మీకు తీయగంటే ఇష్టం కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసిన. మటన్ తింటామని చెప్పి బొక్కల మీద వేసుకుంటావా? తీపిస్తామని చెప్పి చక్కెర అంతా బుక్తావా? మంచిగా వేసుకురా. ఇది సత్యం అంటే ఈ ఊళ్ళోనే పెద్ద తోపు. పెళ్ళాలను వణికించుకునే పద్ధతి ఇది. చిచ్చి గిసోంటి మొగడు దాపరమైన నాకు. చాయ్ ఎట్లా పెట్టినా బాధే. చక్కెర ఎక్కువైతే ఎక్కువ వేసిన అంటాడు, తక్కువైతే తక్కువ వేసిన అంటాడు. చిచి చిచి వీనితో ఎట్లా ఎగేది నేను? నేను బల్బు ఎట్లా తక్కువ కావాలి? అసలు ఏం చేయాలి? పెళ్ళం లెక్కలే చూడడు. కూరల కరివేపాకు తీసి పడేసినట్టు తీసి పడేస్తాడు. వీన్ని మా అక్కకు ఫోన్ చేస్తా. వీని బల్బు ఎట్లా తగ్గాలో సలహా అడుగుతా. ఇదైతే బెటర్ ప్లాన్. ఛీ దరిద్రుడు. ఎంతసేపు తిద్దలు పెడతావు? ఏ పని చెప్పినా ఎంబడి ఉండి చెప్పాలా నీకు? నేహే గీ ఆవుకు ఇంత పచ్చిగడ్డి కోసుకురమ్మా అని 3 రోజులు చెప్తాన్నా. నా మాట ఇంటలేవైతివి. ఊరికే అత్తన్నో పోతానో మక్కపేడి కాడికి ఏమన్నంటే గడ్డి ఏడున్నది అందరు కోసుకపోయారు అనబడితివి. దా ఎల్లక్కోల గిర్ని కాన్నని ఇంత తవుడన్నదేవయ్యా అని కూడా చెప్తాను. చిలుకకోలే తవుడు తెత్తలేవు, పచ్చిగడ్డి తెత్తలేవు. ఎట్లా అనుకున్నావు మరి? ఉన్న గడ్డి అంతా ఇప్పుడు పెడితే ఇంకా ఆనకాలం దినం ఏమెత్తావు దానికి? అప్పుడు పోతావు వదిలిపోయిన గడ్డి కోసుకురాను. ఇగురవు లేదు, ఇక లేదు. ఉన్నది కాపాడుకొని తెలివి లేదు కానీ ఇంక ఈనాట సంపాదిస్తాడట. ఇక ఎన్నడు సంపాదిస్తావు బాబా ఈడంత పోయినా. ఒక్కొక్క మగోడు చూడుకో పెన్నాన్ని ఎట్లా కూర్చుని పెట్టి చేస్తాడో. ఆనాటి నుంచి ఈనాడు దాకా గీదేనా నువ్వు ఎద్దుని పొడిచినట్టు పొడుచులే కాబట్టి. ఇక ఎన్నడవ్వ నువ్వు శోధించుకొని చేసింది. ఇంట్లో పని నేనే చెప్పాలా ఎంబడుండి, బయట చేను పని నేనే చెప్పాలా ఎంబడుండి. చెలక పని ఆవుని కట్టయి, పెండకాయలు దిగి, గడ్డయి, మన్ను మసాడవని అన్ని ఎంబడుండి చెప్పాలా? ఒక్కొక్క మగోడు ఏళ్ళు చూస్తే కొండ బాగుతాడు. పెండాన్ని ఎవడన్నా చెలక మీదకి తీసుకుపోయి పని చెప్తాడా? నీ ముచ్చట సల్లాగుండా నేనే పెట్టుకుంటాను నీకు. ఇంకోత అయితే ఎన్నడో విడిచిపెట్టి నీ రాతపాడు కానీ ఏం రాత రాసుకచ్చుకున్నానో ఏమో. ఒక్కనాడు కూడా గింతంత కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. ఒక్కొక్క మోడు కూసులు పెట్టి సాత్తుండ అంటున్నావు. మరి ఇప్పుడు కూసులు కూడా ఏతున్నావు నువ్వు. ఇంట్లో పని నేనే చేయబడుతుంది, చేను కాడ పని నేనే చేయబడుతుంది, గుడ్డు కూడా నేను చూసుకోబడుతుంది. నువ్వే ఎత్తనవే నా మీద పెత్తాను తప్ప. మేనమావ బిడ్డవని బుర్షి చేసుకుంటుంది. పెళ్ళైన కాడ నుంచి నన్ను నా ఇంట్లోనే పాలేరు చేసావు కాదే. అవు మేనమా కొడుకు అని వేసుకున్నావు. నన్ను బాగా ఉద్ధరిస్తావా, నువ్వు ఎలాగట్టు ఊపుతావా అని. లగ్గమైనాక కూడా 4 ఏళ్ళు నేను రానని మా అవ్వగారి ఇంటికాడ ఉంటే మీ అవ్వని వచ్చి మా అయ్యవని మా అవ్వని పట్టుకొని ఏడిచింది. వినబడ్డదా? నేనేమో నువ్వు అందంగా ఉన్నావని ఎంబడి రాలే. నాకేమైంది అందగాన్ని? మరి లేకపోతే నాకేం తక్కువ? 5 ఏళ్ళు పెద్ద అయినా కానీ నిన్ను చేసుకున్నా. లేకపోతే నా 7 దంటోళ్ళు చూడిపో. ఒక్కొక్కరు ఇప్పుడు గిస్తారు అవుతా వెళ్ళటట్టు 5 సోళ్ళని చేసుకున్నారు. నా రాత పాడుగాను. ముసలి మొగని చేసుకున్నందుకు కూసుండి తినుడు లేదా, ఓ సుఖం లేదా?
ఓ నువ్వు నా బంగారు కొండవే, నాలాంటి అందగాడు కలుగుతాడు నీకు. ఏర్పడుతుంది నీ అందం ఎండకు గంధం లెక్క కారుతుంది కానీ ఇంట్లోకి ఇంకేమన్నా పని ఉంటే చేయిపో. ఇంకే పని ఉంది నిన్ను సవరించు తప్ప. ఓ కొద్ది దవరిస్తాన్నావా నన్ను? నువ్వు దవరిస్తేనే తినుకుంటా కూర్చుంటే పెడితే ఇక్కడ ఇక నాకు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి పని చేయడానికి. ఇంకెంతసేపు నిలబడి చూస్తాను బొమ్మ లెక్క పో. ఆ బోలు దోపితే ఎండాకాలం తిన బూడిదే పోతలేదు చక్కగా బూడిదంతా వెళ్తుంది సాగిలా అసలు చూడిపో ఎట్లా వేలిందో. ఏమన్నా అంటేనే పని చేసిన పేరు కానీ ఆ పని కూడా ఇంత రీతిగా అందంగానే చెయ్యవు. లోకం కూడా దాన్ని మొగొట్టు కానీ ఇంకా అదే నాకు మొగొట్టు కర్మ. ఓ బాగానే బెదిరిపోతుంది పో నువ్వు చేస్తే. సరిపోయిందా అండి రెస్పెక్ట్? ఇది ఈ రెస్పెక్ట్ మెయింటైన్ చేయి, ఓకే? నీ ఆరోగ్యాన్ని మంచిది. నాకు ఊళ్ళో మస్తు పన్నది, నేను పోయేస్తా. అమ్మయ్యా, ఈయన ఇంట్లో ఉన్నంతసేపు గజగజ అనకాల్సి వస్తుంది. మా అక్క కన్నా ఫోన్ చేస్తా. హలో హలో అక్క. చెప్పే చెల్లె. అక్క, నా మోర్దోపు మొగంతో ఏగలేకపోతాననే. ఏమైందే? అక్క, చాయ్లా చక్కెర ఎక్కువైన లోళ్ళే తక్కువైన లోళ్ళే, కూరలో ఉప్పు ఎక్కువైన లోళ్ళే తక్కువైన లోళ్ళే, ఏ పని చేసినా వంకలు పెడతాండే, అన్నిటికీ నన్ను గజగజ అరికిస్తాండే నా మొగడు. గట్ట కాదే పోరి, మొగన్ని ఎట్లా కొంగుల కట్టేసుకోవాలా నేను చెప్తాను. ఇదంతా కాదే అక్క, ఓ 4 రోజులు నా ఇంటికి వచ్చుండు. సరే అత్త తీయే. వీలైతే బావను కూడా తీసుకురా. బావెందుకు మళ్ళా? సావురాక బండ కట్టుకొని బాయిలో దునికినట్టు. అలా దోస్తుగా వాళ్ళందరూ నా మొగన్ని, అరే నీ పిల్లని మస్తు గ్రిప్ లో పెట్టినవురా, గజగజ అనికిస్తున్నావురా అంటే నా మొగడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు గల్లే ఎగరేసుకుంటే తిరుగుతాండు అక్క. ఎట్లా ఏసైనా నా మొగని బలపంచాలి. సరే తీ. ఆగో ఛత్రి నాకు పట్టుమని ఇచ్చిన, నీకు పట్టుకోమని ఇచ్చిన, నాకు పట్టు. ఎండకు నడుపుతున్నాయింది, ఒక ఆటో మాట రాదే. ఏంది ఆటోకా? ఆటోకి 50 రూపాయలు అట్ట. నువ్వు ఆటోలో పడతావా? నిన్ను ఎక్కించుకురావాలంటే లారన టిప్పరన రావాలి. మొన్న చిన్నగా ఉన్నావా? దేవస్థానానికి దాని ఇచ్చిన ఏనుగులు ఎక్కున్నావు. దీన్నేనా నడితే ఏమైతుంది? చెత్త కరుగుద్దా? సరేది నువ్వు అనుకుంటే ఎవరంటారు? ఇగో మా మరిది ముంగట మా చెల్లె ముంగట నాకు ఎదురు సమాధానం చెప్పి మర్రబడ్డవనుకో మంచిగుంటే చెప్తాను తాత. కంకిని కాసినట్టు కాలితే ఇంటికేనాక. నేను మన ఇంటి కాడిని నోరు తెరవా, ఇక్కడ ఏమన్నా అంటానే మాసాలు కనరా. ఎవరు లేనట్టుండ్రు కదా. చెల్లె, ఓ చెల్లె, ఎటు పోయింది ఇది? ఏయ్ కుర్చీ మంచిగా ఏమో దీరిగిస్తాను పిల్ల తల్లి లెక్క. ఇగో మా చెల్లె ముంగట మా మరిది ముంగట ఇవరకు ఆడ చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాను. నాళ్ళ ముంగట ఏమన్నా అన్నవనుకో ఇంటికాడ 5 కిలోల మిరప్పొడి పట్టించిన తెలుసు కదా. అలా బొర్రిచ్చి లాగులో మిరప్పొడి చల్తా తాత. ఏమంటావు? నేనేమంటా? నేనేమన్నా? అంతేగా అంతేగా. సంధ్య లేవా? ఎటు పోయింది ఇది? అక్క ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిందే. ఏం చూస్తున్నావు? అలాంటి వ్యక్తిగా కాళ్ళు కట్టుకోపో. నా కాళ్ళకేమైంది? బావా మంచిగా ఉన్నావా? బావకేమైందే? సుట్ట కనబడతలేడా? మంచిగానే పాడాయిండు. ఏమంటావు? నేనేమంటా? నేనేమన్నా? అంతేగా. కాళ్ళు కట్టుకోపో. పోతాను. అబ్బా అక్క, బావేమో గంతున్నాడు, నువ్వేమో గిట్లున్నావు. బావకేం మంత్రం వేసినవే? అంగుమంటే అంగుతాండు, లేమంటే లేస్తాండు. అబ్బా జర చెప్పు రాదే, ఏం చేసినావో? ఓ పోరి, ఇక్కడ అంగుళ్ళు వేసిలో చూసినావు కానీ ఇంటికాడ అయితే నా గోష్ చీరలు విండుతాడు, మా బర్రకాళ్ళ పేండకాళ్ళు ఇస్తాడు, అన్ని పనులు చేస్తాడు. అవునా? అబ్బా చెప్పే అక్క, ఏం చేస్తానవు? మీ మరిదిని కూడా గట్లా ఆట ఆడిస్తా. నీ నచ్చిందే గందుకు కాదే. ఇగో మొగుళ్ళను చిట్కనేలు మీద ఆడియాలి. వినబడ్డదా? అబ్బా అక్క, నేను కూడా ఆడిస్తానే చిట్కనేల మీద. చిన్నర్వి గా బావని నువ్వెందుకు ఆడిస్తావు? పోరి,
బావని కాదే నా మొగన్ని. ఓ గట్టి చెప్పు, నేను వచ్చింది కూడా గందుకే. ఇగో మొగుణ్ణి ఇప్పుడే కొంగున కట్టేసుకోవాలి, లేకపోయింది అనుకో మనం వాళ్ళెంబడి తిరుగుడు అయితే తినబడ్డదా. నా బతుకు గదే అయితాంది. ఎటు చేసైనా ఆయన బల్ పంచి నా కొంగు గట్టియాలి, చిట్కనేల మీద అడిగాలి. ఇగో నేను కవ్విస్తా గాని కౌగిలివ్వా, ప్రేమిస్తా గాని ప్రేమను అందించా. ఆడోళ్ళ దగ్గర ఎన్నో టెక్నిక్లు ఉంటాయి, కానీ ఏది ఉపయోగించుకోరు మట్టి బుర్రలు విలేజ్ పీపుల్స్. ఇగో నేను ఎంతో మంది సంసారంలో ఏలు పెట్టిన, కూడున్నోళ్ళని ఇడగొట్టినా, ఇడిపోయిన వాళ్ళని కలిపిన. అసొంటిది నా చెల్లె సంసారాన్ని నేను కాపాడుకోలేనా? నేను చెప్పినట్టు చెయ్యి, ఖచ్చితంగా నీ మొగడు రాకుండా వస్తాడు. జర చెప్పరా అదే ఆ షెబిట్ పడే అట్లా చెయ్యి. అబ్బా అక్క, ఎంత మంచి సలహా చెప్పినవే. ఇన్ని రోజులు తలాపు నీళ్లు పెట్టుకుని సాప దూపకేసినట్టు నిన్ను నా పక్కనే పెట్టుకుని సలహా అడక్కపోతిని. ఇక చూడు, ఇప్పటి నుంచి నువ్వు చెప్పిన మాట ఇనుకుంటా, ఆయన ఆటాడించుకుంటా, నా చిట్కనేల మీద ఆటాడిత్తనే. వచ్చినవా? ఏండా బాగా కొడుతుంది, ఈ దుకాణంలోకి పోయి థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్నదేపో. ఏమంటావు? నేనేమన్నా వా, నువ్వు తోపక్క, నువ్వు గ్రేటే. మొగోన్ని గజగజ ఆడిస్తానవే. అమ్మ తోడు, నీ కాలు పట్టుకోలే అక్క, నువ్వు గ్రేటే అక్క. నా మొగడు కూడా గిట్టనే ఆట ఆడిండు అనుకో, నీకు తులం బంగారం నీ మెడలు ఎత్తనే అక్క. నాకు తులం బంగారం ఎందుకు చెల్లె? నువ్వేనా పరాయిదానివా? నా తోడ పుట్టింది ఏమైనాయి? నీ మొగడు నువ్వు చిలుక గోరింకల్లెక్క కలిసి ఉండి మీ సంసారం పచ్చగా బంగారం ఉంటే నాకు అదే 10,000 బంగారం. అక్క నువ్వు నా బంగారమే, నా బంగారం. అయ్యో నీ చేతి గాజులు గల్లు మన్నయే పిల్ల, గల్లు మన్నయే పిల్ల. ఏమే, ఎండలు వేసిన మొగోనికి కొన్ని మంచి లేదని తెలియదు. సల్లటి నీళ్ళు పట్టుకున్నాడు. ఎంతసేపే పిల్లవాటి నడు చెప్పరా. అగో నీళ్ళే వట్టిగా ఉప్పుకుంటూ వచ్చినావు. నీళ్లు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తెచ్చుకొని తావుపో. రెస్పెక్ట్ గిట్ట మాట్లాడతావు. రెస్పెక్ట్ మనిషి బీరువాలో పెట్టిన. అగో నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చి గంట అయింది. చూసినావు వదినా మీ చెల్లె ఎట్లా మాట్లాడుతుందా? ఈ కాడ నుంచి మా చెల్లె గిట్లనే మాట్లాడుతుంది. గిట్ల మాట్లాడతాది. గీడిది కూడా ఇరిపించుకునేంత తీరికలేదా? ఆ కాడ ఇరకుంటా ఎత్తుకున్నా పని. ఎవరు ఉన్నారే అక్క ఇవ్వడానికి? సరేగాని అక్క, మీ ఇంటర్కి మామిడికాయ చెట్టు ఉండే కదనే, కొత్త మామిడికాయ తొక్కు పెట్టినవా? ఏంటి? నేను మామిడికాయ తొక్కులు పెడతా అని మీ బాగుండంగా నేను ఏ తొక్కులు పెట్టా? నాకు తిక్కలేవాలి కానీ ఆయన తోట నా మోకాళ్ళ పిక్కలు ఒత్తించుకుంటా కానీ నేను తొక్కులు పెడతానా? అబ్బా నువ్వు గ్రేట్ అక్క, బావతోటి తొక్కు కూడా పెట్టిస్తున్నావా? లేకపోతే ఏందే, ఎండాకాలం సురువు అవుతుంది, ముండకొడుకు అన్న వాళ్ళు అంగట్టకై 50 నిమ్మకాయలు తెచ్చిండు. మా ఇద్దరికి చాలదా? నిమ్మకాయ తొక్కు పెట్టిండు, ఉసిరికాయ తొక్కు పెట్టిండు, మామిడికాయ తొక్కు పెట్టిండు. మరి రాంగ గింతనన్న పట్టుకురాలేదేమే గంత తొక్కు పెట్టుకొని? ఏంది నేను తొక్కు పట్టుకురావాలా? నేను తొక్కు పట్టుకొచ్చుడు కాదే, నువ్వే నీ భవంతో తొక్కు పెట్టి ఇన్నవా? నా మొగని తొక్కు పెట్టమని అన్నాడు అనుకో, నన్ను పండ పెట్టి తొక్కుతాడు. ఛీ, నువ్వు నా చెల్లెవని చెప్పడానికి నాకే ఇజ్జత్ అవుతుంది. లగ్గమే గిన్నె పొద్దు అయితే ఇంకా మగనికి భయపడుతున్నావా నువ్వు? నేను లగ్గమైన 6 రోజులకే మీ బావని అంగబెట్టిన, వినబడ్డదా? ఏంది అంగబెట్టినవా? నీ ఎడ్డు మొక్కల మనగా అందుకనే గిట్టును. అంగబెట్టుడు అంటే పనికి అంగబెట్టినా. ఇగో ముందుగా లేచి బోల్లో అవుతాడు, బట్టలు విండుతాడు. ఇవాళ లేవక ముందుకు బర్రకాడుకు 5కి పెండేసుకొచ్చి అలుకూత కూడా చెప్తాడు, వినబడ్డదా? ఇక నేను మెల్లగా లేచి పంద పుల్లు వేసుకునే వాళ్ళే ఏమైనా నీళ్ళుగా అయినా రాటాడు. అవునా, రేపటి నుంచి నా మొగని కూడా అంగబెడతానే అక్క పనికి. సరేనా? సరేనే అక్క, నువ్వు చెప్పినట్టు ఏంటో గాని నువ్వు వచ్చినాక 1000 ఏనుగుల బలం వచ్చిందే నాకు. స్వాతి దావే కూర్చో. అగో మీ అక్క ఎప్పుడు వచ్చింది సంధ్య? నేనే రమ్మన్నానే ఫోన్ చేసి, ఇంతకు ముందే వచ్చింది. ఎందుకే? మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షనా? ఫంక్షన్ లేదు, మన్ను లేదు. నా మొగడు పెట్టే టార్చర్ కు మా అక్కకు ఫోన్ చేసి పిలిపించిన. అందుకే ఈ పెళ్లిళ్ళు వద్దన్ననే. పెళ్లి చేసుకుంటే మొగునికి ఆకలి అయితే అన్నం పెట్టాలి, దూపు అయితే నీళ్ళు ఇవ్వాలి, మూడొత్తే ముద్దు కూడా పెట్టాలంటాడు.
అవసరమా అనే వాళ్ళ కింద బానిసలుగా బతకడం? మొగుడు లేకపోతే మనం బతకలేమానే? నన్ను చూడే, సింగిల్ ఈ సింగిల్, నో మింగిల్. అది చూసినవా ఏక పొల్లకుండా తెలివి కూడా లేదు నీకు. ఎవరి పొల్ల నువ్వు? నా దోస్త్ అక్క. మీ దోస్తా? ఇక బిడ్డ నువ్వు అన్నదంటే నిజం ఉన్నది, కానీ పురాంగ మొగని చేసుకోకుంటుంటే లోకం కాకులు ఎన్నో మాటలు అంటారు. ఎవరినోరా ఆపుతావు? మొగని చేసుకోవాలి కానీ కంట్రోల్లో పెట్టుకోవాలి, గది ఆడదంటే. వినబడ్డదా? చూసుకో ఎట్లా మాట్లాడుతుందో. ఇప్పుడే గిట్ట మాట్లాడుతుందంటే రేపు మొగని ఎట్లాడిస్తావు చూడు. ఏ తెలివి లేదా? నా వెనుక విడితివి అట్టిగా నా ఇజ్జత్ పడితివి. ఇప్పుడు వచ్చి చెప్తాను కదనే, నేర్చుకుంటది, ఆడిస్తామాగా. అవునే సంధ్య, మీ అక్క ఖతర్నాక్ అన్నావు, ఈమెనేనా? అవునే, మా అక్కనే. మా ఊళ్ళే మా అక్కని చూసి మస్తు మంది భయపడతారు తెలుసా. మా అక్క వచ్చినాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇగో అక్క, గందుకే దీనికి మస్తు సల్ల చెప్పిన. పతియే ప్రత్యక్ష దైవం అని పూజలు చేస్తా ఉంటది రోజు. ఎన్నన్నా కూడా పడుకుంటా, పాపం భయపడుకుంటుంటది, మొత్తం వణుక్కుంటా. చెప్తిననే ఈయనది. ఈయన నచ్చిన కదా, ఈ కాడికెళ్ళి ఇదనుకుడు కాదు, మా మరిదిని అనిపిస్తావు దీనికి. అదే ప్లాన్ కొద్ది మా అక్కని పిలిపించింది. గద అనకాలే, ఆయన బల్బు మొత్తం దించాలి. మేమిద్దరం అదే ప్లాన్ ఉన్నాం. ఇంకేంది మరి, కానివ్వరి. సరే గాని ఏ పని మీద వచ్చినవే? గదేనే, మన గ్యాంగ్ అంతా కిట్టి పార్టీ వేసుకుందాం అనుకుంటున్నాం. నువ్వు వత్తవేమో అని వచ్చిందే. వస్తావా? అబ్బో నేను రానే, నేను అత్తే నా మొగడు ఊకోడు. ఊకోకపోతే ఏం చెప్తాడు? ఊరేసుకొని వస్తాడా? నీ మొగడే పైసలు ఇచ్చి పోవాలంటే చేయకపోతే చూడు, అత్తే దీని పేరు కూడా రాసుకోండి. సరేనే, మా అక్క అయిపోయింది కదా, రాసుకో నా పేరు కూడా. సరే తీయే మరి, పోయొస్తాక. సరే, బాయ్. బాయ్. జుట్టే ఇక జుట్టే నీకన్నా చిన్నది కా, కోరుకున్నంత తెలియలేదు. అదే పైన. ఏమైందే సత్యవన్న, మంది అవతలేవేందే? మాకు దావత్ ఇచ్చుకుంటా నువ్వు రంజి కొద్ది కూర్చున్నావు. ఏందే సత్యమన్న, రోజు పులిలక హుషారు ఉండేటోడివి, కానీ ఈ రోజు ఏంది పులి ఎంబడబడ్డ లేడీ పిల్లలక డల్ ఉన్నావు? ఏం చెప్పాలరా, ఎప్పుడైనా నా పెళ్ళ మీద చెప్తే గజ 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 వణికేది, ఫస్ట్ టైం నా మీద మర్రబడ్డదిరా. ఏం చేయని అర్థం, తలకాయ తీసేసాడు అయిందిరా మొత్తం. దీనికే రంది పడుతున్నావా అనే సత్యవన్న? ఈ ఫుల్ బాటిల్ అయితే లేపు, ఫస్ట్ ఒక 4 ముచ్చట్లు ధైర్యం వచ్చినట్టు చెప్తాం, అది పోయి పాటించానా. అంతే సత్యమన్నా, నేను కూడా అన్న చెప్పింది పాటించిన, మా పిల్లం చక్కగైంది. వదిలేందుకు చక్కగా కాదే, పాటించు. నువ్వు ఫస్ట్ రాగన్నా. తాగు. అంతే అంటారా? అంతే అన్నా. ఫస్ట్ అయితే రాగే అన్నా. పిల్లాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మేము చెప్తాం, నువ్వు రాసుకో. రాసుకునుడేంద్రా అన్నా, నువ్వు మళ్ళీ మర్చిపోతావా? అందుకోసమే ఒక్కొక్క పాయింట్ రాసుకో. అరే నాకు రాసుడు రాదు కదరా అన్నా, నేను లేనా? అన్న చెప్తాడు, నేను రాస్తా. రాయి రాజు. చెప్పన్నా. అరే పొద్దున లేవగానే పొద్దున్న లేవగానే ఊళ్ళో నేనే పెద్ద తోప అనుకున్నా, మీరు చెప్తే నేను ఇనుడైతుంది. వసదేవుడు పోయి గాడిద కాలు పట్టుకున్నాడు అయిందిరా. అంటే మేము గాడిదలమా అన్న? ఏ గాడిదలు కాదురా, మీరు దోస్తులు రా. అబ్బా దోస్తులా? అరే పోనీరా, పొద్దున 10 గంటలకు. పొద్దున 10 గంటలకు? అరే మీరు అది రాత్తురు కానీ ఏదైనా ఉంటే నా మీద పెట్టుకొట్టదు కదరా. ఏం పెట్టుకొట్టదన్నా? నువ్వు ధైర్యంగా ఉండన్నా. అరే ఆయన భయపడుతుంది కదరా. అబ్బా అరే రాయిరా, అబ్బా చెప్పరా అబ్బా రాయిరా అబ్బా రాయిరా రాయి. ఏమంటావన్నా రాయాలా? అబ్బా జరి చెప్పరు రాయ్ అన్నా. మొన్న రాజుగాని పెళ్ళవు గిట్లనే చేసింది. ఒక్క 2 చిట్కాలు చెప్పినాక అంతే, ఆయన పెళ్ళవు గిర్ర తిరుగుతుంది ఆయన చుట్టూ. చూడుకోపోయి ఇప్పుడు సింహం లెక్క తిరుగుతుండన్నా. సరే తీరా అబ్బా రాయిరా.
సరే తాగిందంత దిగింది. రెండో పాయింట్ చెప్పన్నా. మధ్యాహ్నం మధ్యాహ్నం 12:30 తర్వాత. ఇగో సత్యమన్న, ఇవన్నీ పాటించాలి. నువ్వు పక్కన పెట్టినావు అనుకో, మళ్ళీ నువ్వు ఇంట్లో పిల్లి అవుతావు. సరే సరే ఇక్కడ తప్పకుండా చేయాలి మరి. చేస్తాను అబ్బా మీరు ఈ ముచ్చట చెప్తుంటే నాకు ఎక్కలేని ధైర్యం వచ్చిందిరా. పుల్బడలు తాగకుండా కానీ పుల్బడలు తాగినంత ధైర్యం వచ్చిందిరా. బెస్ట్ ఫ్రెండ్స్ రా మీరు. అన్నా ఇదే ధైర్యంతో ఇంటికో. ఓకే నేను చెప్పినవి వాటించు. ఇవాళ నీ చుట్టూ గిర్ర తిరుగుకుంటే మమ్మల్ని అడుగన్నా. ఓకే ఇది తీసుకుంటాం. ఎలా చెప్పానా మళ్ళా రాసులు అవుతుంది. మంచిగా భర్త పడుకో. పెళ్ళామా బయటికి రాను. నా మీదకే మర్రపడతాడు. ఇవాళ ఏదో ఒకటి తెలుసుకుందాం అన్నాడు. బయట రాను. ఏమో గట్టు వెళ్తాను, గిడ కనబడతలేమా ఏంది? కళ్ళు ఎక్కువైన మూలే కళ్ళు కనబడతలేవా ఏంది నీకు? ఇక్కడ చెప్తున్నాను. ఏంది ఇక్కడేం చెప్తానమ్మా? కళ్ళు కనబడతలేవా? కచ్చకాయలు ఆడతాను. పట్ట వాటిని మైదాకేసుకుంటున్నా. మైదాకేసుకుంటే ఇంట్లో పని అంతా చేస్తాడే. మరి పట్టవాటీలు నువ్వు కళ్ళు తాగత్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? నువ్వు కళ్ళు తాగచ్చడానికేమో ఏం కాదు పట్టవాటీలు. ఇది పట్టవాటీలు మీద కట్టుకుంటే అది అవుతుందా? ఇంట్లో పని ఏం చేయమన్నావు దాన్ని? అబ్బబ్బా నువ్వు కాకుండా అమ్మగారు ఇది కాకుండా పెందావు. ఎవరైనా ఉన్నారు నీ దాంట్లో చూడుకో. నువ్వు నడివే ఇంట్లో పని చెప్పినాడు. నేను చేసుడు కాదు, గడ తిన్న బోళ్ళన్నీ ఉన్నాయి, అవన్నీ దోపో. నువ్వే నేను ఊళ్ళో పెద్ద తోపునే. నేను బోల్తానే. ఇగో ఎంత తోపైనా ఎంత కంకడి మిసాలున్న మొగోడైనా ఆడదాని కింద అట్టోడే. వినబడ్డరా? ఆకలి అయితే దోవుకొని నీవు, లేకపోతే దాన్ని మైదాకా ఎండినాక కడుపుకున్నాక అప్పుడు అండి పెడుతుంది. ఎవరి దాకా మాడు ఊకున్న కొద్ది దానికి ఎవరు లేరనుకుంటాను వెనక ముందు అడుగుతానికి. వదిలే నువ్వు వచ్చిన నుంచి నా పెళ్ళానికి అన్ని లేని అన్ని నూరిపోసి నా పెళ్ళాన్ని గజ్జన వెనుక పెళ్ళాన్ని మొత్తం భయం అంతా తీసేసినావు నువ్వు. ఇగో నువ్వు అంటే నన్ను అన్నావు కానీ మా అక్క నన్నావు అనుకో మంచిగా ఉండే చెప్తాన్నా. అంట బరాబర్ అంట. బోలుదోమా బట్టలు ఉత్క ఏం చేయలేదు. చేయకపోతే ఎల్లెలకలు ఆకిట్ర వండు ఎండి సత్తావు. మనకైతే అప్పటి భూమి ఉంది కదా, మనమంతా అది తిందాం సపరేట్గా వందాం. నిన్ను కాదే నీకు నేర్పించిన మీ అక్కనాలే. ఏయ్ మాటలు మంచిగా రాని. మా అక్కనేమన్నా అన్నావనుకో నేను ఊకునేదే లేదు చెప్తాన్నా. నువ్వేమన్నా మొగనివేనా? ఈ ఆడి నైలాకు పెట్టుకుంటే కూడా వాడు నువ్వు ఇట్ట కాదే కట్టేడు. తేపో ఏ కట్టు తెస్తావు? తేపో ఏ పాటు కొడతావు కొట్టు. ఈ మగవాడు వచ్చి కట్టెలు పట్టుకొస్తాడట. ఏ పాటలో పట్టుకొస్తాడు? పట్టుకరాని పెట్టే అక్క నువ్వు మైదాకు. ఏంది ఏమనిపిస్తా నీకు? ఏమనిపిస్తుంది? ఏంది పట్టవాటిలో దాగి కథలు పడతాను. నీ పంట చెక్కలు కావాలి, చెక్కలు కావాలి, చెక్కలు కావాలి. సిగ్గా అనిపించలేదు? గట్టిగా కొట్టకుంటే తురువా తురువా నువ్వు? మా అక్క నీకు మాట్లాడతావా? నిన్ను ఇట్లా కాదు దీంతో కొడితే రాకదు నీకు. నీ సంగతి
ఏంటిది పాడైంది? ఏ భూములు జాగల ఏం కాదు, ఏం కాగితమే? వాడు రాసిచ్చిండు. నువ్వు పతి దేవుని పట్టుకొని నన్ను కొడతావే నువ్వు? ఆహా, నువ్వు పతిదేని కాదు పతితో కాదు. ఇన్ని రోజులు వచ్చి నన్ను రాసి రంపని పెట్టుకున్నప్పుడు అప్పుడేమైంది పతిదేవుడు? ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? ఎవడాడు నీకు రాసిచ్చింది? ఎవడు ఎవడాడు రాసిచ్చినవాడు? ఎవడు? అబ్బా వాళ్ళిద్దరు ఉన్నారే మా దోస్తులు, మా ఫ్రెండ్స్ రాసిచ్చిరు. ఆహా, మీ ఫ్రెండ్స్ రాసిచ్చిల్లా? ఏమని రాసిచ్చిల్లు? చదువు. ఏం రాసిచ్చిరా? పెళ్ళాన్ని ఎట్లా గిఫ్ట్లు పెట్టుకున్నావు రాసిచ్చిరు ఇక్కడ. నేను అదే ఫాలో అవుతున్నా. నిన్ను కాదు తన్నేది, నీకెవడైతే రాసిచ్చిండో గాల్లో దన్నాలే. నడు, అలా తీసుకురాప. నడు, లేకపోతే అయితే నీకు. నడు నడు నడు. ఏం కాగితం పాడబెట్టలే, నీ కాగితం పాడుగా ఇందేమున్నాయి చదివే పోరి. పొద్దున లేవగానే 10 గంటలకట, మధ్యాహ్నం 12 గంటలకట, సాయంత్రం 4 గంటలకట, రాత్రి 9 గంటలకట. ఏ గాడిద రాసిచ్చింది నీకు ఇవన్నీ? మా దోస్తు రాసిచ్చిరు. ఏ దోస్తుగాళ్ళు? మా ఫ్రెండ్స్ రాసి నడు, అలా తీసుకురాప. నడు, నీకంటే ఎక్కువ నాలుగాలండి అంత. నడు నడు నడు. దాన్ని సార్ రేపు ఎట్లా? అన్న, ఒక బర్రె కొందాం అనుకుంటున్నాను. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? అరే పిండి తేవా 5 లీటర్లు ఇస్తుంది కావచ్చురా. పిండుకుంటే ఏమి ఇస్తుందిరా? హలో నమస్తే తమ్ముడు. అరే మీరు చెప్పిన పాలు మంచి వర్కౌట్ అయిందిరా. మా పెళ్ళాన్ని బెదిరించి లడ్డు చేయించిన మంచి. మీ నోరు తీపి చేస్తా, లడ్డు తిందాం దర్రా. అబ్బా అన్న, ప్లాన్ వర్కౌట్ అయిందా? లడ్డూలు అంటే మాకు చాలా ఇష్టం. పదా అన్న, తిందాం. పోదామారా? పోదామన్నా. నీ బాధ కన్నా బారా. ఈరోజు కడుపు నిండా లడ్డూలు తినాలిగా. సంధ్య వాళ్ళు ముగ్గురు వస్తారు, నువ్వు సీపురు దాచిపెట్టే. సరే. రండి రండి, మీరేనా మా సంధ్య మొగుడు? మంచి మాటలు నేనే నేనే. వాళ్ళకు అయినా కానీ సిగ్గులు రావు, మానలు రావు. ఇంకొకసారి పిల్లాన్ని భయపెట్టాలన్న ఆలోచన నీకు వచ్చింది అనుకో, అరే వీడి పిల్లలతో ఈడు తన్నులు వాడేది కాక మనల్ని అనిపించిండ్రా. వీడు బయటకు వచ్చిన ఈ సంగతి చెప్తా. అవునన్నా, బయటకైతే రాని. అబ్బా ఏం కొట్టిపించింది. అరే పోర్రా పోరి పోరి. నా పెళ్ళంతో నేను ఒక్కనే తనులు తిన అనుకో, మీరు ఊరంతా చెప్తారు. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా అనిపించిన. ఇప్పుడు ఎవరు చెప్పరు, అంత ఓకే. ఏం దెబ్బలు రప్పే, అన్ని దెబ్బలని ఇంట్లో పోయి అంత కాపుకుంటా.